మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు గుమగుమల్లో మంచి టేస్టీ మంచూరియా చేశారు. మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనకంటే ఈ రైనీ సీజన్ లో మనకు వామాకు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఓకే ఓకే, సో ఆ వామాకు తో పకోడీ చేస్తానండి. ఓ, జనరల్ గా వామాకు బజ్జీలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో పకోడీ కూడా చాలా బాగుంటుంది. సో ఆ ఫ్లేవర్ తో మనకు చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి వామాకు పకోడీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. వామాకు పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 10, శనగపిండి అరకప్పు, బియ్యపిండి పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సురాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. సో పకోడీ కాబట్టి ముందుగా నూనె మనం వేడి పెట్టేసుకున్నాం. ఓకే, సో మిగతా ప్రాసెస్ చేసే వరకు ఇది మనకు వేడైపోతుంది. సో ఇది మనం ఫైన్ గా చాప్ చేసుకోవాలండి. ఓకే, సో కాళ్ళ వరకు తీసేసుకుని అది కోస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది కదా. ఎస్, బేసిక్ గా మనము చెట్టు నుంచి తుంపితే కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే దీనికి కాడలకి బేసిక్ గా అంతా కూడా ఆ స్మెల్ ఉంటుంది కదా. చేసినా మనకు ఆ స్మెల్ అనేది వస్తుంది. యా, సో మనం చేసుకునే క్వాంటిటీకి సరిపడా సో పిండిలో బాగా కలిసిపోవడానికి మనం చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకే, సో బజ్జీలు అయితే ఆపలంగా వేసుకుంటాం. అది హాయ్ ఆకును ముంచి చక్కగా అలా వేసేస్తే మనకి అంటే మొత్తం షేప్ వచ్చేస్తుంది. సో దీంట్లో శనగపిండి అండి, అలాగే కొద్దిగా బియ్యపిండి, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం, ఓకే, సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర. ఓకే, సో ఇది కొంచెం మనకు ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేరే ఆకుకూరలు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పుదీనా, ఓకే, కొంచెం ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ముందు ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసి ఆ తర్వాత వాటర్తో సో ఆ పకోడీ పిండిలో మనం రెడీ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ వేసేసుకుని మనం సో కొంచెం పిండి గట్టిగానే కలుపుకోవాలి కదా మనము. అవునండి, అంటే కొంచెం మనం ఉప్పు ఇది కారం యాడ్ చేస్తాం కదా. సో ఆకులో ఉన్న వాటర్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది. ఓకే, సో చూసుకొని దానికి తగ్గట్టుగా. సో బేసిక్ ఈ పిండి కలుపుకోగానే వెంటనే పకోడీలు వేసేసుకోలేము, అంటే కాసేపు అట్లా నానబెట్టకుండా పెట్టొద్దు, లేదంటే ఇంకా మనం శనగపిండో బియ్యపిండో కలుపుతూనే ఉండాలి. సో ఇది మనం కొంచెం బాగా కలుపుకోవాలండి. ఓకే, సో చక్కగా ఇక్కడ రాజుగారు పకోడీ పిండి రెడీ చేసేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది కళ్ళ చుట్టూ నల్లటి వలయాలతో బాధపడుతూ ఉంటాము. ఈ సమస్య దూరం చేసుకోవాలనుకుంటే కీరా దోసకాయని తీసుకుని బాగా గుజ్జులాగా చేసుకుని ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ నల్లటి వలయాల మీద అప్లై చేస్తూ ఉండాలి. అలా కొద్దిసేపు ఒక 5 to 10 minutes ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే క్రమేపీ ఈ నల్లటి వలయాలు అనేటివి తగ్గిపోతాయి. సో చిట్కా చూసేసారు కదా, అండ్ చక్కగా ఆయిల్ వేడైపోయింది, పిండి కూడా రెడీ అయిపోయింది. పకోడీ ఒకటి వేసుకొని తింటాం బ్యాలెన్స్. సో దీన్ని కొంచెం కొంచెంగా ఇలా పకోడీలా వేసేసుకోవాలి. ఓకే, సో బేసిక్ గా కొన్ని రకాల ఆకుకూరలు ఏంటంటే మనకి కొద్దిగా ఆయిల్లో వేసి ఇలా బాగా ఫ్రై చేస్తే టేస్ట్ ఉంటుంది, కానీ ఆ స్మెల్ అది కొంచెం తగ్గిపోద్ది. కానీ మనకి ఈ పుదీనా ఒకటి, ఈ వామాకు స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండే మనకు అలాగే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్. అంటే ఇంకొంచెం పెరిగినట్టు కూడా అనిపిస్తాయి ఎందుకో ఫ్రై అయిన తర్వాత. ఓకే, సో కొంచెం వేగుతూ ఉంటాయండి. వాటర్ ఇస్తారా? సో ఈ లోపు నేను ప్లేట్ గార్నిష్ చేసేస్తాను. ఓకే, ఆల్రెడీ వేగుతుంటేనే మనకు చక్కగా వామాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో కీరా, క్యారెట్ అలాగే గ్రేప్స్ తో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో దీన్ని కొంచెం లైన్స్ వేస్తున్నాను అండి. ఓకే,
సో డార్క్ కలర్ లో ఉంది కదా, మనం అలాగా స్లైసెస్ కట్ చేసినప్పుడు లుక్ బాగుంటుంది. ఓకే ఓకే. సో కొంచెం ఆ ఫ్లవర్ షేప్ లో అలాగా వస్తుంది. సో కాస్త దూరంగా మామూలుగా ప్లెయిన్ గా కట్ చేసుకున్నా కానీ కొంచెం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తుందంటే మనకు ఆ ప్లేట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో దీనికి కూడా లైన్స్ ఇస్తున్నాను. సో ఈ రెండింటిని కూడా ఇప్పుడు మనం స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. సో ప్లేట్ డెకరేషన్ కి కాబట్టి మనము ఎన్ని స్లైసెస్ కట్ చేసుకున్నా ఏదో ఒక రకంగా చక్కగా అరేంజ్ చేసేసుకోవచ్చు. yes. సో ఫైనల్ గా లుక్ అనేది మనకు బాగుంటుంది. మనం తీసుకునే ప్లేట్ కలరు, దానికి డెకరేట్ చేయడానికి తీసుకునే వెజిటేబుల్స్ కలర్స్ కొంచెం చూసుకొని చేసుకుంటే సింపుల్ గా చేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే కీరా కూడా కట్ చేస్తున్నాను. ఓకే. దీనికి మధ్యలో గింజలు కూడా లేవు కదా, అంటే పల్చగా ఉన్నాయి కొంచెం, అది మొత్తం అట్లా ప్లెయిన్ వైట్ గా ఆ బార్డర్స్ గ్రీన్ గా చాలా బాగుంది. అంటే మనకి కీరాలో మధ్యలో కొన్నిసార్లు ట్రాన్స్పరెంట్ గా సీడ్ వల్ల కొంచెం లేత తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే ఓకే. సో వీటి మధ్యలో పెట్టడానికి గ్రేప్స్ తీసుకుంటున్నాను. గ్రేప్స్ హాఫ్ గా కట్ చేస్తున్నాండి. ఇవి చూడండి రాజు గారు, సరిపోతుంది. తీసేద్దామా? ఎస్. సో ముందుగా ఇది కీరా పెట్టేసుకున్నాం. ఓకే. సో వీటి పైన అంటే మధ్యలో వచ్చేట్టుగా క్యారెట్ అండి. అయితే అప్పుడు మనకు వచ్చి కీరా పెద్ద సైజు, క్యారెట్ కొద్దిగా చిన్న సైజు, దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నగా ఉంటుంది. వీటి మధ్యలో గ్రేప్ అండి, జస్ట్ అలా కలర్ కాంబినేషన్ అంటే. ఓకే. సో డార్క్ కలర్ ప్లేట్ తీసుకున్నందుకు చాలా బాగుంది. ఇవి కూడా చక్కగా ఇలా ఒక్కొక్కటి తినేసేయచ్చు మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా. ఓకే అండి, మరి వేడివేడిగా పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు వామాకు పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వామాకు పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన వామాకులు, శనగపిండి, బియ్యపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వామాకు పకోడీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా పకోడీ రెడీగా ఉందని ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. రాజుగారు తీసుకోండి. ఓకే. బాగుంది. జనరల్ గా మనం ఇలా స్నాక్ ఐటమ్ చేసుకునేప్పుడు అంటే శనగపిండి కాంబినేషన్ లో వాము వేసుకుంటాం. అవును, వాము వేసుకుంటే మనకి బేసిక్ గా ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది యాక్చువల్ గా. సో ఇక్కడ ఏంటంటే ఆ వామాకు కొంచెం అలాగే ఉన్నా కొంచెం డిఫరెంట్, అంటే ఫ్రెష్ గా వేసుకున్నాం కదా అనేది. కాకపోతే అంటే ఆ వాము ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే మనకి వాము కూడా అక్కడక్కడ పిండిలో బాగానే తెలిసినా ఇక్కడ ఏంటంటే ఇంకా సన్నగా చాప్ చేసి వేసుకోవడం వల్ల మొత్తం ఆ పిండి కూడా మొత్తం పట్టేసింది, శనగపిండి కూడా మొత్తంగా పట్టేసి టేస్ట్ గా ఉంది. చాలా బాగుంది. కొంచెం ఘాటుగా అంటే మనం పచ్చిమిర్చి, కారం రెండు యాడ్ చేసుకున్నాం కదా, బాగుంది. స్పైసీగా, అంటే కూల్ గా ఉండే సీజన్స్ లో చాలా బాగుంది. సో ఇలాంటి చల్లటి సీజన్ లో మనం ఇలా వేడివేడిగా పకోడీలు తింటే చాలా చాలా బాగుంటుంది. రాజుగారు బాగుంది, చక్కగా ఎప్పుడు వామాకుతో బజ్జీలే కాకుండా అలా సరదాగా పకోడీలు కూడా వేసుకోవచ్చు. అవునండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా టేస్టీ పకోడీస్ మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. మామూలుగా కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిపైన పొరలాగా వస్తూ ఉంటుంది. ఇలా పొరలాగా రాకుండా ఉండాలి అంటే
కస్టర్డ్ తయారు చేసుకున్న వెంటనే అంటే వేడిగా ఉన్నప్పుడే దానిపైన పంచదార కనుక చల్లినట్లయితే ఇలా పొరలాగా రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ముందుగా చూసి మీరు కూడా నోట్ చేసుకోండి. రేపటి గుమగుమల్లో పాలక్ బూందీ రైస్, బాస్మతి బియ్యం, బూందీ, పాలకూర పేస్ట్, జీలకర్ర పొడి ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో జైపూర్ బెండి ఫ్రై, బెండకాయ ముక్కలు, శనగపిండి, వెనిగర్, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. చిల్లీ క్యాప్సికమ్, బేబీకార్న్, మైదా, కార్న్ ఫ్లోర్, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. జస్ట్ మినిట్ లో పల్లి పకోడా, వేరుశనగ పలుకులు, శనగపిండి, బియ్యపిండి, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.